పోలీసులకు ఏ రకమైన సెక్షన్లు వర్తిస్తాయి, వాళ్ళపైన ఎటువంటి చట్టపరమైన చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు తదితర వివరాలు అందించేందుకు మనతో మాజీ న్యాయమూర్తి మాల్యాద్రి గారు ఉన్నారు. నమస్తే మాల్యాద్రి గారు. నమస్కారం అండి సార్, మనం చూస్తున్నాం ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఒక మహిళ పైన చాలా రకరకాల సెక్షన్లతో ఆమె పైన కేసు పెట్టారు. అది అక్రమ కేసుగా తేలుతూ ఉంది. ఆమెను నిర్బంధించారు. వయసులో పెద్దవాళ్ళైన వాళ్ళ తల్లిదండ్రుల్ని నిర్బంధించారు. ప్రస్తుతం ఇదంతా కూడా అక్రమ కేసుగా తేలుతుంది. ఒకవేళ వాళ్ళపైన కేసులు పెట్టే పరిస్థితి వస్తే వాళ్ళకి ఏ రకమైన సెక్షన్లు అప్లికబుల్ అవుతాయి, వాళ్ళు ఐపీఎస్లుగా ఉన్నారు, వాళ్ళని ఏ రకంగా శిక్షించే అవకాశం ఉంటుంది? గతంలో కుక్కల విద్యాసాగర్ అని వైఎస్ఆర్సీపీ లీడర్ ఆయన ఎక్స్ట్రాక్షన్ ఫోర్జరీ జరిపారని చెప్పి ఆ యాక్టర్స్ మీద వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద ఆయన కంప్లైంట్ ఇచ్చారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో. మీరు చెప్పిన విధంగా సత్యనారాయణని, హనుమంతరావు గారిని వాళ్ళప్పుడు ఇన్స్పెక్టర్గా వెస్ట్ జోన్ ఏసీపీగా పనిచేస్తున్నారు. డీజీపీ సిహెచ్ ద్వారకా తిరుమలరావు గారు వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. దాని తర్వాత జరిగినటువంటి ఈ పరిణామం సీనియర్ పోలీస్ ఆఫీసర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా మరి ఆ ఇచ్చిన స్టేట్మెంట్లో అప్పుడు పేపర్లో వచ్చిన దాన్ని బట్టి తెలుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ఎంక్వైరీలో వీళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. ఇక్కడ రేపు కూడా ఒకటి సెక్షన్ ఉంది కాబట్టి అది సీరియస్ అలిగేషన్. డిశ్చార్జ్ చేస్తూ పోలీస్ ఆఫీసర్స్ వైల్ డిశ్చార్జింగ్ దే డ్యూటీ చేశారని చెప్పేసి వాళ్ళు ఒకవేళ ప్లీ తీసుకున్నా కూడా ఇప్పుడు ఈ ఎంఎఫ్ఏసి ఇప్పుడు ఫ్యాక్ట్ చూస్తుంటే లీగల్ సర్కిల్స్ లో ఇట్ ఈస్ నాట్ పార్ట్ ఆఫ్ డిశ్చార్జింగ్ దే డ్యూటీస్ అని వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళ మీద అపార్ట్ ఫ్రమ్ డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఐపీసీ అంటే అప్పుడు గతంలో ఫిబ్రవరిలో జరిగింది. ఇప్పుడు 7వ నెలలో మనకు 17 నుంచి కొత్త చట్టం వచ్చింది. దీనికి పాత చట్టం అంటే పాత ఇండియన్ పీనల్ కోడ్ అదే ఇప్పుడు కొత్త చట్టం అమలు కాదండి. ఇది ఓల్డ్ జరిగిన ముందు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఐపీసీకి మీరు చట్టం అడిగారు కాబట్టి చెప్తున్నా. ఐపీసీ మరియు సిఆర్పిసి కిందే జరుగుతుంది. సో మా అందరు ముద్దాయిలాగానే వీళ్ళు కూడా ముద్దాయిగా ఉంటారు. అపార్ట్ ఫ్రమ్ దట్ డబుల్ ఎక్స్ట్రాక్షన్ ఉంది కాబట్టి కొన్ని 409 ఇంకా 2-3 అడిషనల్ సెక్షన్స్ కూడా వీళ్ళ మీద పెట్టేదానికి అవకాశం ఎక్కువ ఉంది. తర్వాత పోలీస్ ఆఫీసర్సే ఎవరైతే దే ఆర్ సపోజ్ టు గివ్ సెక్యూరిటీ అండ్ ప్రొటెక్ట్ ద ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ అన్ ఇండివిజువల్, పర్టికులర్లీ ఈమె సెలబ్రిటీగా ఉన్నామని ఈ విధంగా టార్చర్ చేయటం, కన్ఫైన్ చేయటం, ఆ ప్రాపర్టీ కూడా ఏదో ఒక డాక్యుమెంట్కి సంబంధించి ఫోర్స్ చేసి రిజిస్టర్ చేయించుకున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఉందండి. వాస్తవానికి బాంద్రా పోలీస్ స్టేషన్, ముంబైలో బాంద్రా పోలీస్ స్టేషన్లో ఈమె ఒక పారిశ్రామికవేత్త మీద కేసు పెట్టింది. ఆ కేసు పెట్టిన క్రమంలో ఇక్కడ పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అక్కడ స్టేట్మెంట్ రికార్డ్ చేయాల్సి వచ్చినప్పుడు అక్కడ పోలీసులు ఈమెను రమ్మని పిలిచినప్పుడు ఈమె పోలీసులకు అందుబాటులో లేకుండా ఉండేలా ఇక్కడ ఈమెను నిర్బంధించేశారు. ఈమెను జైల్లో పెట్టారు. అక్కడ ఆ కేసు కూడా కొట్టేశారు. అంటే ఇప్పుడు అక్కడ ఆ కేసు మళ్ళీ తిరిగి రీఓపెన్ చేయించే అవకాశం ఉంటుందా? చేసుకోవచ్చా ఈమె? తప్పకుండా అండి. ఎందుకంటే 2 విషయాలు, ప్రతి చర్యకి ప్రతిచర్య ఉంటుంది. ప్రతి యాక్షన్కి ఇప్పుడు దీంట్లో ఫ్రాడ్ అండ్ ఫోర్జరీ ఉంది కాబట్టి ఫ్రాడ్ మీద లిమిటేషన్ అనేది ఏమి ఉండదు. ఫ్రాడ్ మీద సపోజ్ మీ ఇంట్లో దొంగతనం జరిగిందని మీరు కేసు పెడతారు. ఆ కేసు కొట్టేసినంత మాత్రాన ఆ దొంగతనానికి కంటిన్యూటీగా జరిగినటువంటి ఒక మర్డరో లేకపోతే ఇంకొక అఫెన్స్ ఏదన్నా ఉంటే మళ్ళీ కేసు పెడతారన్నమాట. ఆ మర్డర్ని వదిలేరు. ఇప్పుడు అక్కడ కేసు కొట్టేయడానికి కారణం ఈమె అక్కడ అటెండ్ కాలేదని కదా. ఇప్పుడు ఎందుకు కాలేదని అంటే ఈ ఫ్రాడ్, ఈ అలిగేషన్స్ వల్ల కాలేదని చెప్పేసి వస్తుంది రికార్డెడ్ గా. వెన్ దట్ ఈజ్ ఏబుల్ టు ప్రూవ్ అంటే ఆ ఆస్పెక్ట్ ని సఫిషియెంట్ కాజ్ తో ప్రూవ్ చేయగలిగితే ఆ కేసు కూడా రివైవ్ అవుతుంది. ఆ కేసులో కూడా చట్ట ప్రకారం ట్రయల్ జరుగుతుంది. అవి 2 కాదండి. ఇప్పుడు ఈ ఎమ్మెల్యే ఎవరైతే ఫాల్స్ కేసు పెట్టి దాని మీద ఎమ్మెల్యేను కంటెస్టెడ్ ఎమ్మెల్యే పేరు చెప్పాను మీకు, అతని మీద కూడా తగు చర్యలు తీసుకునేదానికి అవకాశం ఉంది. అది కూడా కాకుండా ఇప్పుడు ఉన్న ఈ కలకత్తా మర్డర్ కేసు జరిగిన తర్వాత అంటే డాక్టర్ గారిది స్త్రీలకు సంబంధించి అనేకమైనటువంటి నేరాల మీద ఒక కొత్త చట్టాన్ని తీసుకురావాలని దేశం మొత్తం మీద కూడా చర్చ జరుగుతుంది.
చట్టము మరియు దాని అమల్లోకి కూడా దీనికి సంబంధించి కూడా డాక్టర్ కే పాల్ గారు ఇక్కడ తెలంగాణలో ఒక రిట్ కూడా వేశారు. అది కూడా రేపు 18వ తారీఖు హీరింగ్కి వస్తుంది. దాంట్లో కూడా ఇంటరిమ్ ఆర్డర్స్ కూడా అడుగుతున్నారు అన్నమాట. ఇక్కడ హాస్పిటల్స్ లో, సినిమా ఫీల్డ్ లో జరిగేటువంటి విషయం ఏంటంటే కాదంబరి జట్వాని గారు నటితో పాటు ఆమె ఒక డాక్టర్ కూడా. ఆమె నటన మీద ఆసక్తితో సినిమాల్లోకి వచ్చింది. ఆ సినిమాల్లో వెళ్ళిన క్రమంలో వీళ్ళందరూ పరిచయం అవడం, ఆమె పైన మనసు పారేసుకోవడం, ఆమె పైన అత్యాచారం చేయడం, ఆమె తిరిగి వాళ్ళపైన కేసు పెట్టడం, ఇదంతా కూడా జరిగాయి. వర్క్ ప్లేసెస్ లో జరిగేటువంటి వాటి మీద పర్టికులర్లీ సినిమా ఫీల్డ్ లో కానీ హాస్పిటల్స్ లో కానీ జరగాలని డాక్టర్ కిపాల్ గారు వేశారు. అది పెండింగ్. రేపు మండేనో వెన్స్డే అది హీరింగ్ వస్తుంది. అది తెలంగాణకి సంబంధించింది. అదే విధంగా దేశం మొత్తం మీద కూడా ఒక తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది స్త్రీల మీద జరిగేటువంటి అన్యాయాలకు సంబంధించి. ముఖ్యంగా సినిమా ఫీల్డ్ లో, వర్క్ ప్లేసెస్ లో, హాస్పిటల్స్ లో ఇప్పుడు బాగా చర్చ జరుగుతుంది. కాపాడాల్సిన వాళ్ళే ఈమె పైన తప్పుడు కేసులు పెట్టారు, ఈమెను అక్రమ నిర్బంధానికి గురి చేశారు, ఈమెను రకరకాలుగా క్షోభ పెట్టారు. అంటే శారీరకంగా కూడా ట్రబుల్ చేశారని చెప్పేసి ఆమె యొక్క ఇది చెప్తుంది. మరొక విషయం ఏంటంటే దేశ చరిత్రలో ఒక ఆర్మీ ఆఫీసర్ కూతురు అని చెప్పడం జరిగింది. ఆమె ఆర్మీ ఆఫీసర్ కూతురు అయ్యి అంత ఓల్డ్ ఏజ్ పీపుల్ ని వాళ్ళని కూడా ట్రబుల్ చేశారనేది ఆమె అలిగేషన్. దాని మీద కూడా ఒక సీరియస్ గా ఒక సెక్షన్ సపరేట్ గా ఉంది. అంటే మెంటల్, ఫిజికల్ ఓల్డ్ పీపుల్ మీద ఉండే డిఫార్మిటీస్ అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళని టార్చర్ చేస్తే అది కూడా దీంట్లో వస్తుంది. ఆర్మీ ఆఫీసర్ అయిన ఆయన్ని చేయటం, తర్వాత మీరు చెప్పినట్టు డాక్టర్ కమ్ యాక్టర్ అయిన ఈవెన్ మీద చేయటం అనేది కూడా చాలా సీరియస్ ఇష్యూ. దీని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీతో పాటు కోర్టులో, ట్రయల్లో కూడా బాగా డెప్త్ లోకి వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసి దీని మీద కేసులు పెడతారని చెప్పేసి భావిస్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ మాల్యాద్రి గారు. మొత్తం ఏదైతే ఆంధ్రప్రదేశ్